మన కోసం ఆయన ఏం చేశారు? పాపముగా ఎంచబడ్డారండి. మ్రాని మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. మరి దేవుని కుమారుడు శాపగ్రస్తుడు ఎలాగవుతాడండి? అమ్మా, తన స్థితిని కూడా పక్కన పెట్టి మన కోసం మన శాపాన్ని ఆయన పొందుకున్నాడండి. కాబట్టి ఆయన శాపగ్రస్తుడిగా దేవుడే ఎంచాడు. దేవుడే నిర్ణయించి, ఎందుకు నిర్ణయించాడు? మనల్ని దేవుని కుమారులుగా మార్చడానికండి. అందుకోసం తన కుమారుణ్ణి ఒక పాపిగా మార్చి ఆ పాపానికి వేల్చి శిక్షని ఆయనకి వేసి మనల్ని నీతిమంతులుగాను మార్చాడండి. మరి మనం నీతిమంతులుగా మార్చబడిన వారు మనము ఆ నీతిని సద్వినియోగం చేసుకుంటున్నామా, దుర్వినియోగం చేసుకుంటున్నామా?